ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడుతున్నారు. ఆయన కామెంట్ చుట్టూ ఇప్పుడు కలకలం రేగుతోంది. ఆయన మాటలు మంట పుట్టిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం రాజకీయంగా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ తన కామెంట్స్ ఈరోజు చేసినవి కాదు, 4 రోజుల నాడే రాజోలు పర్యటనలో ఆయన చేసినటువంటి దిష్టి కామెంట్స్ కారణంగా ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. తెలంగాణ ప్రాంతీయులు దిష్టి పెట్టడం వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు మోడుబారిపోతున్నాయి అనే రీతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తెలంగాణ వాసులకి ఆగ్రహాన్ని కలిగించాయి. తెలంగాణ నేతలు తీవ్రమైనటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు. క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దాంతో జనసేన పార్టీ కూడా అధికారికంగా స్పందించాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ మాటల్ని వక్రీకరిస్తున్నారు అంటూ సింగిల్ వాక్యంతో జనసేన పార్టీ ప్రకటన సరిపెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. అంతకన్నా మించి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తే అది ఎటు మళ్ళుతుందో అనే కలవరం జనసేన పార్టీలో కనిపించింది. మరి ఇప్పుడు ఈ వివాదం ఎటు మళ్ళుతుంది? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలే విడుదల కానివ్వం అంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్ద వివాదంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎటు స్పందించబోతున్నారు, ఎలా వ్యవహరించబోతున్నారు అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం. మరోవైపు పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యపూరిత వాతావరణాన్ని చెడగొడుతున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విభజన తర్వాత కూడా అన్నదమ్ముల్లా తెలుగు వాళ్ళంతా కలిసి సాగాల్సినటువంటి దశలో చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ పూనుకుంటున్నారు అనే మాట ప్రబలంగా ముందుకొస్తుంది. ఈ తరుణంలోనే సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్న పవన్ కళ్యాణ్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి కామెంట్గా చూడాల్సి ఉంటుంది. అయినా పవన్ కళ్యాణ్ అసందర్భంగా తెలంగాణ ప్రస్తావన తీసుకురావడమే ఈ వివాదానికి మూలం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి విద్వేష రాజకీయాల వైపు మళ్ళుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. అవసరం లేకపోయినా అనపాలజిటిక్ సనాతనం చెప్పుకుంటూ క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు. తద్వారా మత విభజన కోసం ఆయన ప్రయత్నించినట్టుగా స్పష్టమవుతుంది. తాజాగా అవసరం లేని చోట రాజోల్లో కాలుష్యం కారణంగా కొబ్బరి చెట్లు నాశనం అయిపోతుంటే పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యత వహించి సమస్య నుంచి గట్టెక్కిచ్చే పనికి పూనుకోవలసిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని అవసరం లేని చోట తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చి తెలంగాణకి ముడిపెట్టాలని చూసిన ధోరణి చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. ఆయన తీరు ఎట్టా ఉంటుందో చాటుతుంది. అంతకుముందు ఎర్రచందనం సంబంధించినటువంటి పరిశీలనకు వెళ్ళిన సందర్భంలో ఎర్రచందనం పుట్టుక గురించి కూడా ఆయన చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆయన ఒక మంత్రి హోదాలో ఉన్నారా, లేకుంటే కట్టుకథలతో కాలయాపన చేసే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానాన్ని కలిగించాయి. దానికి కొనసాగింపుగా రాజోల్లో కొబ్బరి చెట్ల మోడుబారిపోయినటువంటి దృశ్యాన్ని తెలంగాణకి ముడిపెట్టేశారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రాజేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వాసుల్లో ఏపీకి చెందినటువంటి నాయకుడిని కించపరుస్తున్నారు అనే ఒక గేమ్ ఆడే ప్రయత్నానికి ఆయన పూనుకున్నారా అనే అనుమానానికి కూడా ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది పోయి కొత్త సమస్యలు క్రియేట్ చేయడం ద్వారా అసలు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అనే ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ పూనుకుంటున్నారు అనే అభిప్రాయం ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మాట మూలంగానే కలుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నేరుగా తెలంగాణ నేతల డిమాండ్ మీద స్పందించిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దాని మీద వివరణ ఇచ్చుకున్న ఆనవాళ్లు లేవు. దాంతో తెలంగాణలో ఈ వ్యవహారం 2-3 రోజులకే సద్దుమణుగుతుందా, లేకుంటే పవన్ కళ్యాణ్ తీరు మీద వివాదం మరింత రాజుకుని ఆయన సినిమాల వరకు సాగదీస్తారా అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. త్వరలోనే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు ఆయన సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీలైనంత వేగంగా 2-3 సినిమాలు చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటాం అంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రే ప్రకటన చేయడం విపక్షాలకి మరింత ఊతమిస్తుంది. పవన్ కళ్యాణ్ మీద మరింత
వ్యతిరేకతకు కారణమవుతుంది. మరి ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏ రీతిన సాగుతారు, ఎలా ఈ వివాదం కొలుక్కొస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశం. అయితే దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రయోజనాలు పొందాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తే అది ఆయనకి ఏమాత్రం ప్రయోజనం వనగూర్చే అంశం కాదని గుర్తించడం అత్యవసరం.